ఇది ఎవరైతే జనరల్గా మెటీరియల్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందో ఇంజనీరింగో, ప్రొడక్షన్ యూనిటో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగో, మెటలర్జీ అనుకుంటారు. ఇవన్నీ బేసికల్గా దేర్ ఇంటెన్షన్ ఈజ్ టు ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ ద ఫండమెంటల్ లెర్నింగ్, అంటే మీరు థియరిటికల్గా ఫండమెంటల్గా ఏదైతే నేర్చుకుంటారో బిట్వీన్ ద ఫండమెంటల్ లెర్నింగ్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చేస్తారు. బేసికల్గా యాన్యువల్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ ఇయర్ కూడా 100 మంది స్టూడెంట్స్ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. 1 to 2 months వరకు రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు. మీరు ఏ కాలేజీలోనే చేయొచ్చు. వీళ్ళు బేసికల్గా సపోర్టింగ్ చేస్తారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు, వీళ్ళు కనెక్ట్ చేస్తారండి. 7,500 రూపాయలు ఉంటుంది నెలకి. నెల 15 రోజులు అయితే 10,000 రూపాయలు, 2 నెలలు అయితే 15,000 రూపాయలు ఉంటుంది. ఇది మేలో స్టార్ట్ అయ్యి జూలై మధ్యలో ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు, మినిమం 1 month చేసినట్టే సరిపోతుంది. సార్ మరి ఇంటర్న్షిప్కి ఎక్కడికి వెళ్ళాలి అంటే, మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వాళ్ళు ఇంటర్న్షిప్కి ఫిజికల్గా మీరు వెళ్ళటం ఉండదు. అర్థం చేసుకోండి, మీరు కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్. ఇలాంటిది ఒక లైఫ్ సైన్స్ కూడా ఒకటి ఇంతకుముందు చేశాను, అది కూడా మీకు అర్థమైందని నేను అనుకోవట్లేదు, ఇది కూడా అర్థమవుతుంది అనుకోవట్లేదు, బట్ ట్రై చేయండి. ఇది ఏం చేస్తారంటే బేసికల్గా ఎవరైతే మీరు ఏ కాలేజీలో అయితే చదువుతారో, ఐఐటియో, ఎన్ఐటియో, లేకపోతే ఏదో ఒక కాలేజీలో మీరు ఏదైతే స్టేట్ యూనివర్సిటీసో ఎక్కడో చదువుతున్నారో, ఈ చదువుతున్న మెకానికల్ చదవని, ప్రొడక్షన్ చదవని ఈ బ్రాంచ్ ఎవరైతే చదువుతారో వీళ్ళు ఈ సమ్మర్లో ఏదైనా ఒక ప్రాజెక్టు మీరు పెట్టుకోవాలి అనుకుంటే మీ కాలేజీలో చదివి కాలేజీలో అయినా పర్వాలేదు, లేదంటే మీరు వేరే కాలేజీలో ఉన్న మెంటర్ని కానీ మీ కాలేజీలో ఉన్న మెంటర్ని కానీ మీరు తీసుకుని ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నట్లయితే, ఇది అప్లై చేసినట్లయితే వీళ్ళు ఆ ప్రొఫెసర్ని కాంటాక్ట్ చేసుకుంటారో. మీరు రికమెండేషన్ లెటర్స్ ఏం అవసరం ఉండదు, బట్ ఎన్ఓసి లాంటిది ఏదైనా ఉంటే కాలేజ్ అయిన తర్వాత తీసుకుని మీకు స్టైఫండ్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు. కాబట్టి బేసికల్గా మీకు ఐఐఎం దగ్గర నుంచి ఫెలోషిప్ స్టైఫండ్ వచ్చిందన్నది ఏదైతే రెజ్యూమ్లో ఉంటుందో అది చాలా మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు అనొచ్చు, సార్ ఈ మాత్రం 10,000కి ఇంత కష్టపడి ఎందుకు సార్ మీరు వీడియో చేస్తున్నారు, 10,000 మాకు అవసరం లేదు అని అనుకోవచ్చు కొంతమంది. కాదు, ఇట్స్ నాట్ అబౌట్ ద స్టైఫండ్. అంటే స్క్రీన్ చేసేది వీడు, అంటే 100 మంది మాత్రమే భారతదేశం మొత్తం మీద నుంచి స్క్రీన్ చేస్తాడు. కాబట్టి ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ యొక్క ఫెలోషిప్ నేను తీసుకున్నాను అన్న మాటకే మీరు చేసిన వర్క్కి వ్యాలిడేషన్ అవుతుంది అది. అందుగురించి ఏంటంటే వీళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ వీళ్ళు ఇవ్వరు, కానీ మీరు మీ కాలేజీలో కానీ వేరే కాలేజీలో కానీ బీటెక్ చదువుతున్న సెకండ్ ఇయర్ వాళ్ళైనా థర్డ్ ఇయర్ వాళ్ళైనా ఎవరైనా సరే మీరు కానీ ఒక ప్రాజెక్ట్ని కానీ ఐడెంటిఫై చేసినా, ఒక ప్రొఫెషన్ ఐడెంటిఫై చేసినా, మీరు అక్కడికి వెళ్ళి చెప్పి సార్ ఇది అప్లై చేద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను చెప్తే ఈవెన్ ఐఐటి ఖరగ్పూర్ వాటిలో మెటలర్జీ బాగుంటుంది. సో డెఫినెట్గా మీకున్న కాలేజీ బ్రాండ్ రీసెర్చ్తో పాటుగా వేరే కాలేజీ వాళ్ళు కూడా మెయిల్ పెట్టి మీరు మెంటర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా పర్వాలా, మీరు చదివే కాలేజీలోనే ఇది చెయ్యాలి అని రూల్ లేదు. మెకానికల్, ప్రొడక్షన్, లేకపోతేనేమో మెటల్స్, ఎల్లాయిస్, ఎక్స్ట్రాక్షన్ ఇట్లాంటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కోర్లో సెటిల్ అవుదాం అనుకుంటారా, ప్రాబబుల్లీ మీరు ఇలాంటి వాటిలో మెంబర్షిప్ తీసుకుని ఇలాంటి వాటి ద్వారా కొంత బెనిఫిట్, షార్ట్ టర్మ్ కోర్సులు, సెమినార్లు, వర్క్షాపులు అటెండ్ అయ్యి ఇలాంటి సమ్మర్ ఇంటర్న్షిప్ వీళ్ళ ద్వారా మీరు చేసినట్లయితే డెఫినెట్గా మీ ప్రొఫైల్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. రేపు హైయర్ స్టడీస్కి వెళ్ళి ఎందుకంటే మీ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి కాబట్టి రేపు పొద్దున వేరే దానికి దేనికన్నా, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ ఆర్గనైజేషన్. ఈ మెంబర్షిప్లో 1000 మంది ఉన్నారండి భారతదేశంలో, 1000 మంది ఉన్నారు. సో మీరు కూడా ఒక మెంబర్ అవుతారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది మీరు వాడుకోగలిగితే.